డబ్బు ఎంత సంపాదించండి, ఎన్ని సౌకర్యాలు సమకూర్చుకోండి, ఎన్ని కార్లు కొనండి, ఏం చేయండి, మీలో లోపాలు ఉన్నట్లయితే ఎన్ని ఉన్నా జీవితంలో సుఖశాంతులు ఉండవు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తుంది, కష్టం వస్తుంది. కారణం ఏంటంటే ఎందుకొస్తాయి? చేసే పనులను బట్టే. ఎందుకు చేస్తూ ఉంటాం ఆ పనులు? లోపాలు ఉండబట్టే. లోపాలు ఎందుకున్నాయి? దాన్ని సరిజేసుకునే ప్రయత్నం మనం చేయలేదు కాబట్టి. చేతిప్పుడు ఆ పనే మనం చేస్తున్నాం. చేత ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎదుటి వాడిలో ఉన్నటువంటి లోపాలు మనకనవసరం. అది వాడు చూసుకోవాలి. వాడి డ్యూటీ. వాడి ధర్మం. మనం ఎంతసేపు మనలో ఏమైనా ఉన్నాయా అన్న దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అది తెలుసుకుని వాటిని సరిజేసుకునే ప్రయత్నం చేయాలి. అది. బుద్ధుడు ఒక ఆసామి ఆయన్ని ఓ ప్రశ్నేశాడు. ఏమిటంటే ఆ ప్రశ్న, "ఏమండి మీరు ఎంతో ధ్యానం చేశారు కదా! మీరేం సంపాదించుకున్నారు?" అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు, "బాబు నేనేం సంపాదించుకోలేదు. కానీ నేనెన్నో కోల్పోయాను. ఎన్నో పోగొట్టుకున్నాను" అని చెప్పన్నాడు. వాడు ఆశ్చర్యపోయాడు. పోగొట్టుకోవడానికా ధ్యానం చేసేది అని. మళ్ళా అడిగాడు, "ఏం పోగొట్టుకున్నారు?" అప్పుడాయన చెప్పాడు, "నాలో కోపాన్ని పోగొట్టుకున్నా, స్వార్థాన్ని పోగొట్టుకున్నా, అసూయను పోగొట్టుకున్నా,